ఏం చేస్తున్నావు? ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు? కూర్చో కూర్చో. నన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నీకు నచ్చని ఏ పని కూడా నేను చెయ్యను. దానికి బదులుగా ఎన్నో కథలు చెప్పి నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. నువ్వు కూర్చో, నువ్వు కూర్చోమ్మా, కూర్చోవే. ఏంటి భయపడ్డావా? నువ్వు అనుకున్నంతగా చెడ్డవాణ్ణేం కాదు నేను. అసలు నువ్వుగా అనుమతించకుండా నీ శరీరం పైన నేను చెయ్యి పెట్టాను. ఏంటి నేను చెప్పాలా? అలా అయితే నేను చెప్తాననుకుంటున్నారా? అదే. అయితే అది జరగదు. ఆ రోజు నన్ను ముట్టుకున్నది కూడా మీరు ఫోర్స్ చేసే. అలా బలవంతం చేయడం అందరి వల్ల కుదురుతుంది. అవును, బలవంతంగా సొంతం చేసుకుంటే ఎంతసేపు పట్టదు. అది అడవి నీతి, మృగాల నీతి. కానీ ఇక్కడ నీ నోట్తోనే నేను రమ్మని పిలిపించుకుంటా. ఎప్పుడూ జరగని కలే కదా. మీరు పెద్ద డబ్బున్న వాళ్ళు అయ్యుండొచ్చు. నా మెడలో ఉన్న తాళి వల్ల ప్రమాణం చేస్తున్నాను, నా శరీరం మీద మీ వేళ్లతో నన్ను తాకాలనుకుంటే ఆ నిమిషమే నేను ప్రాణాలు వదిలేస్తాను. ఇది నేను చేసే ప్రమాణం. అలా అయితే నా శపథాన్ని కూడా నువ్వు విను. నువ్వు నాకు మాత్రమే సొంతమవుతావు. నన్ను శపించిన నీ నోట్తోనే నన్ను పొగుడుతావు. నీ శరీరంలో నా వల్ల ఏర్పడ్డ గాయాలను చూసి చూసి నువ్వు సంతోషపడుతూ ఉంటావు. మన ఇద్దరి శరీరం ఒకటే ఆత్మగా మారుతుంది. దానికి ఈ తరానికి తెలియని ఒక కామ రసం నా దగ్గర ఉంది. దాన్ని నీకు నేర్పిస్తాను. నాకొక 7 రోజులు టైం కావాలి. ఆ 7 రోజుల లోపల నీ శపథాన్ని నేను ఛేదించానంటే నువ్వు నాకు మాత్రమే సొంతమై ఉండాలి. అలా లేకపోతే నేను మీ దారిలో అసలు ఎప్పుడూ అడ్డు రానే రాను. నేను ఇచ్చిన డబ్బులు కూడా అడగను. నువ్వు కొంచెం ఆలోచించమ్మా. ఆలోచించటానికి ఏం లేదు. దీనికి మించి ఎక్కువ నాతో మాట్లాడారంటే నేను పోలీసులను పిలుస్తాను. ఎందుకు? ఈ పనికి రాని వాడితో బతకడానికా? అవును, ఆయన నా భర్త. అలాగా? కట్టుకున్న పెళ్ళాన్ని ఎవడో తెలియని వ్యక్తితో వదిలేసి లేదే మంచి మొగుడికి నిదర్శనమా? నువ్వు అసలు ఏమీ చెయ్యొద్దు. నేను చెప్పే కథ వినడానికి మాత్రం నువ్వు నాకు 7 రోజులు టైం ఇవ్వాలి. ఆ తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడలేదంటే నువ్వున్న వైపు కూడా అసలు నీ తల కూడా పెట్టి పడుకోను. తర్వాత ఈ అప్పు నుండి మీ ఇద్దరకు విడుదల దొరుకుతుంది. టేక్ యువర్ ఓన్ టైం.
రై కూర్చోరా. అవును మాధవన్న, మా అప్పు తీరటానికి ఏదో మార్గం చూపిస్తానని చెప్పారు కదా. తను అడిగితే తనేమీ చెప్పట్లేదు అసలు. అమ్మా నేను చెప్పింది వీడి దగ్గర కూడా చెప్పే. లేకపోతే అంతా నేను చెప్పాల్సి వస్తుంది. ఏంటమ్మా చెప్తావు కదా. రే పొరికి, నా ఇంటికి వచ్చి అసహ్యంగా మాట్లాడతావరా నువ్వు? ఇక్కడ పోలీసులు చట్టం ఉన్నాయిరా, నిన్ను ఓసలు లెక్క పెట్టేలా చేస్తాను. నువ్వేం పీకలేవురా. నేను లోపలేసి కుమ్మేస్తా, చూస్తావా? నీ కళ్ళ ముందే నేను పోలీసోడు నీ పిల్లాన్ని మార్చి మార్చి రేప్ చేయడం నీ కళ్ళారా చూడాలరా. మర్యాదగా తప్పుకున్నావు అంటే నీకు నాకు మంచిది. అర్థమైందరా? ఇంకా నేను చెప్పే కథలన్నీ వింటూ కూర్చోడానికి నీ పిల్లాన్ని నాకు ఒక 7 రోజులు వదిలితే మాత్రం చాలు. తన్నుగా ఒప్పుకొని నీ పిల్లం నా పక్కన రాకుండా తన శరీరాన్ని నేను ముట్టుకోను. ఈ 7 రోజుల లోపల తనకు నా మీద ఎటువంటి ఆశ రాలేదంటే ఈ 80 లక్షలు నువ్వు ఇవ్వక్కర్లేదురా. ఏంటి ఆలోచించి చెప్పు. నా భార్యని నిన్ను నమ్మి ఒంటరిగా ఎలా వదిలేది? నేను మాట తప్పనురా, ఎందుకంటే నాకు ఒకే ఒక తండ్రే ఉన్నాడు. మీరు ఆలోచించండి, నేను ఇక్కడేగా ఉంటాను. ఆలోచించావా నువ్వు? వాడికి పిచ్చని అనుకుంటున్నాను, కానీ వాడి పిచ్చి మనకు కందుకు మంచిదే అయింది. వాడు చెప్పే పిచ్చి మాటలన్నీ వినడానికి ఒక మనిషి, అంతేకాకుండా వేరే ఏ విధంగానూ నిన్ను ఇబ్బంది పెట్టనని నాకు మాట ఇచ్చాడు. ఇంకా నీ సైడ్ నుంచి ఏ తప్పు రాదని నాకు నమ్మకం ఉంది. రోజుకి 2 గంటలు వాడు చెప్పేది వింటూ ఉంటే చాలు, బదులుకి ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడతాం. తర్వాత మనం సంతోషంగా జీవించవచ్చు కదా. ప్లీజ్ అప్పు, కొంచెం ఒప్పుకో. కట్టుకున్న భార్యని భర్తే కాపాడలేకపోతే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. అప్పు, నువ్వు 2 రోజులుగా ఫోన్ చేయలేదు. అక్కడ ఏ సమస్య లేదు కదా? లేదమ్మా. ఇంకా నీ చెల్లెలకి ఒక సంబంధం చూసాం, మంచి వాళ్ళు. వచ్చే వారం అమ్మాయిని చూడ్డానికి వస్తామని చెప్పారు. ఇంకా నీ నగల నుంచి ఒక 10 సవరాలు లాలు దగ్గర అడిగి ఇస్తావా? మన ఒక స్థలం అమ్మాలనుకున్నాం కదా, దారి లేదు కాబట్టి అమ్మలేకపోతున్నాం. దాని గురించి అడిగి చూస్తానమ్మా. ఆ స్థలం అమ్ముడిపోయినప్పుడు నగలు విడిపించిస్తానని లాలతో చెప్పవా? నేను మాట్లాడి పిలుస్తానమ్మా. ఏమైందప్పు? ఒకేసారి అన్ని తలనొప్పులు వచ్చాయి. మీరొకటి చేయండి, ఆయనకి చెప్పండి నాకు ఇష్టమని. ఊరికే చెప్తే కుదరదు. 7 రోజులు, దాని లోపలే నేను ఆశపడి ఆయన దగ్గర పడుకుంటానని సవాలు విసిరారు. అదంతా అగ్రిమెంట్ అవుతుంది.
అగ్రిమెంట్ ద్వారా ఆయనకి అన్ని ఇష్టమని చెప్పి ఆయన ఒప్పుకోవాలి. ఆయన వీడియో క్లిప్పు ఆడియో క్లిప్పు తీయాలి. ఆయనకి ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, దాన్ని నేను విరిచి చూపిస్తాను. ఇలాంటి ఒక అగ్రిమెంట్ చాలా రేర్ ఏంటమ్మా? ఇక మీరు నా రూమ్లోకి రావచ్చు, నేను లోపలే ఉంటాను. ఇద్దరికి ఫుడ్ రెడీ చేసి పెట్టాను, నేను వెళ్ళొస్తాను. నీకు తాగడానికి ఏదైనా కావాలమ్మా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మీరు కథ చెప్పిన తర్వాత నేను పడుకుంటే నన్ను తాకి అంతా లేపద్దు. సరే, ఒప్పుకుంటున్నా. నిద్రపోవడానికి ప్రయత్నించి నువ్వు, నిద్రపోనే కూడా ఉండడానికి నేను ప్రయత్నిస్తా. నీకు కథలంటే ఇష్టమేనా అమ్మా? అయితే ముందు మనం ఒక చిన్న కథ నుండి ప్రారంభిద్దాం. ముందు కాలంలో శ్రీకృష్ణుడి మధుర పక్కన ఒక రాజ్యం ఉండేది. అక్కడ నీలాగే ఆ రాజ్యంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. తన కళ్ళు అందరినీ తన వైపు లాగేసేది. ఎలాగంటే నీ కళ్ళులాగా. పళ్ళు కడిగిన ముత్యాల్లాగా, శిలలాంటి ఒళ్ళు, తన కుర్ల అందం మోకాళ్ళ వరకు పాకుతుంది. నడుము చుట్టూ బంగారంతో చేసిన మొలతాడు, తన బొడ్డు చుట్టూ చిన్న చిన్నదిగా మొలిచిన బంగారపు రోమాలు. కానీ అందానికే రాణి అయినా కూడా ఎంతో బాధతో ఉండేది. తను ప్రతి రాత్రి తనకి కావాల్సిన ఒక వ్యక్తిని వెతుకుతూనే ఉంది. వాళ్ళతో కలిసేది, కానీ ఎవరి దగ్గర తను తృప్తి చెందలేదు. తన పేరేంటో తెలుసా? రాణి మందాకిని. ఆ మందాకినికి నీకు స్పర్శను కలిగించే ఆ అద్భుతమైన చోటు ఏంటో తెలుసా? ఒక్కొక్క అమ్మాయికి అది ఒక్కొక్క చోటు ఉంటుంది. తన స్పర్శ ఎక్కడుంటుందో కనిపెట్టే మగవాడే ఆ స్త్రీకి తగిన జత. నీకు చాలా ఎక్కువగా స్పర్శ కలిగించే చోటిదని నేను చెప్పనా? నీ పేదాలు ఈళ్ళు కలిసే ఆ చోటే, కింద పదవికి దొరికే ఆ ముద్దు. నీ శరీరం నుండి వచ్చే చెమటకు మంచి గంధపు చెక్క వాసన. ఎప్పుడైనా ఒక్కసారైనా నీ మొగుడు నీ శరీరం నుండి వచ్చే వాసన గురించి ఎప్పుడైనా వర్ణించాడా? అమ్ము, నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. నాకు నీ శరీరంలో బాగా నచ్చిన భాగం ఏంటో తెలుసా నీకు? దాన్ని నేను చాలా రహస్యంగా ఆస్వాదించాను. అదేంటో తెలుసా? కానీ నీకు నేను నచ్చను కదా.
అందుకని నేను దాన్ని నాలోనే ఉంచుకుంటాను. ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అది నీ శరీరాన్ని మాత్రమే కాదు, నీ మనసుని కూడా చేర్చి. నేను ఎక్కువగా బోర్ కొట్టేశానా ఏంటి? మనసులో ఉన్నది నీ ఎదురుగా కూర్చుని మాట్లాడాక ప్రశాంతంగా ఉంది. ఈ రోజుకి చాలు. నువ్వు కోప్పడవంటే నీ దగ్గర ఒక విషయం అడగచ్చా? మధ్యాహ్నం నువ్వు భోంచేసేటప్పుడు నా కోసం ఒక ముద్ద తీసి పక్కన పెడతావా? అది కూడా నీకు ఓకే అంటేనే. నేను కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా, నువ్వు కూడా రెస్ట్ తీసుకో. సరే, వస్తా.